ఈరోజు ఇడ్లీ సాంబార్ మా ఇంట్లో చూడండి. ఇడ్లీ తయారైంది, మెత్తగా వచ్చింది ఫ్రెండ్స్. ఇడ్లీ రవ్వ, మినపప్పు, సాంబార్. ఈరోజు పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అవి బ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఆనియన్స్ ఫ్రెండ్స్, టమాటాలు ఆనియన్స్ కొంచెం రంగు మారినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. పసుపు, టమాటా, సాల్ట్. టమాటాలు మన ఇష్టం, ఒక 2 కానీ 3, కూరని బట్టి. పచ్చి మామిడికాయ వేస్తున్నా ఫ్రెండ్స్, చింతపండు లేకుండా పచ్చి మామిడికాయ ఫ్లేవర్ బాగుంటుందని. టమాటా, ఇప్పుడు ఉప్పు, పసుపు 3 వేసాము. కూరగాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కడిగి పెట్టినావా? క్యారెట్, ముల్లంగి, పొటాటో. మా మనవరాలకి ఇష్టం ఫ్రెండ్స్, అందుకని పొటాటో కూడా వేసింది. సాంబార్ కొంచెం క్వాంటిటీ ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో. ఇడ్లీ తింటారు, అన్నంలో తింటారు, నైట్ చపాతీలో కూడా ఇష్టంగా తింటారు. సో కొంచెం ఎక్కువే చేస్తాం ఫ్రెండ్స్. అయింది కదా. ఎంటీఆర్ సాంబార్ పొడి ఫ్రెండ్స్. అవి లాస్ట్లో ఉడకదు. అవి కారం పొడి తీసుకుందిరా బ్యాడ్లో పోసుకోవాలంటే. ఇవ్వండి ఫ్రెండ్స్, బ్యాడ్లు రుద్ది వేసేసా. కందిపప్పు కూడా వేసాక అన్నీ కలబెట్టేస్తాం. కలబెట్టేసి కొంచెం ఇడ్లీలో కదా ఈరోజు కొంచెం సాంబారు నీళ్ళు ఎక్కువే పడతాయి ఫ్రెండ్స్. చూడండి, మామిడికాయ ముక్కలు చూడండి, ముట్టి కూడా వేసాం. బాగా ఉడికితే దాంట్లో జ్యూస్ అంతా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ తీసేసుకొని వేసుకోవచ్చు. కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసాం. ఇందులో వాటర్ ఒక్కటి వేయాలి. పడతాయి. పోసే ఇడ్లీలు సుమారుగా తినేస్తారు మామ.